కలెక్టర్ల సదస్సు ముగింపు సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడకుండా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది 30% క్రైమ్ రేట్ తగ్గాలని అధికారులకు సూచించారు బాబు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయన్నారు. అటు అన్ని ఆఫీసుల్లో గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గతేడాది 12.02% వృద్ధి సాధించామన్న సీఎం కొన్ని జిల్లాల్లో వృద్ధి చాలా బాగుందని, కొన్ని జిల్లాల్లో వృద్ధి లేదని అన్నారు. జిల్లా అధికారులు వృద్ధిపై అందరూ దృష్టి పెట్టాలన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వృద్ధి రేటు 15% సాధించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త నినాదం తీసుకున్నామని చంద్రబాబు అన్నారు. మానవ వనరులను సమర్థంగా ఉపయోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని కార్యాలయాల్లో గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యమివ్వాలన్నారు. రాయలసీమకు సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉందని, అన్ని వాహనాలు ఎలక్ట్రిక్కు మారాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల రాష్ట్ర ప్రజలకు ప్రతి ఏటా 8,000 కోట్ల రూపాయల ఆదాయం ప్రయోజనం కలుగుతుందన్నారు సీఎం. పన్నుల తగ్గింపుపై ఈ నెల 19న నోటిఫికేషన్లు జారీ చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఏ వస్తువుకు ఎంత పన్ను తగ్గిందన్నది ప్రజలకు తెలిసేలా ప్రకటన జారీ చేస్తామన్నారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 22 వరకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు చంద్రబాబు. జిల్లాల వారీగా మైనింగ్ ఆదాయం పెరగాలన్న సీఎం ఉచిత ఇసుకతో ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయల రెవెన్యూ కోల్పోతుందన్నారు. దాంట్లో మీరు ఇంకా ఏ విధంగా ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకొస్తారు. ఒకటి, గ్రోత్ రేట్ 15% మనం అచీవ్ చేయాలి. దట్ ఈజ్ వన్ టార్గెట్. సెకండ్ టార్గెట్, ఎప్పటికప్పుడు జాబ్ అనేది, ఉద్యోగాలు అనేటివి ఎంతమందికి మనం ప్రొవైడ్ చేయగలిగితే అంత సమాజంలో సాటిస్ఫాక్షన్ వస్తుంది, వెల్త్ క్రియేట్ అవుతుంది. రెండోది, లా అండ్ ఆర్డర్ కూడా మెయింటైన్ అవుతుంది. ప్రతి ఒక్కరికి పని కల్పించాలి. మానవ వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఇది అసాధ్యం కాదు, సాధ్యం. ఈరోజు ఒక నిర్ణయం చేశాం పోలీసుల్లో. ఈ సంవత్సరం 33% క్రైమ్ రేట్ తగ్గాలి. ఇది తగ్గాలి అంటే ఆ జిల్లాలో ఉండే పరిస్థితులకు అనుగుణంగా మీరు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని కమ్యూనికేషన్ ఇవ్వాలి. కమ్యూనికేషన్ ఇచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ఫర్మ్ యాక్షన్స్ ఉండాలి. టెక్నాలజీని కూడా మీరు ఉపయోగించుకునే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడుండే ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత 11వ లార్జెస్ట్ ఎకానమీ, 4వ లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం. 3వ లార్జెస్ట్ ఎకానమీకి వస్తాం. 2038కి అన్ని సర్వేల ప్రకారం సెకండ్ లార్జెస్ట్ ఎకానమీకి వస్తాం. అలాంటి ఇన్హెరెంట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందుకే మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, పబ్లిక్ పాలసీస్ ఒక ఎత్తు అయితే, ఆ పబ్లిక్ పాలసీస్లో పెట్టుబడులు రావాలంటే ఇందులో చాలా వరకు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంటే వస్తుంది. రైట్. ఒక ఏడాదిలోనే 12.2% గ్రోత్ రేట్ సాధించామని, ఈసారి 15% గ్రోత్ రేట్ సాధించడమే లక్ష్యంగా అధికారులందరూ పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో అందరూ కూడా గ్రీన్ ఎనర్జీ దిశగా మారాలని, గ్రీన్ ఎనర్జీని వినియోగించుకునే విధంగా ముందుకు వెళ్లాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా పోలీస్ అధికారులందరికీ కూడా శాంతి భద్రతల విషయంలో కఠినంగా రాజీ పడకుండా వ్యవహరించాలని, క్రైమ్ రేట్ని తగ్గించాలంటూ కూడా సూచనలు జారీ చేశారు.